పొట్టి ఫార్మాట్లో చాలా ట్రెండీగా, హెల్తీగా వరుస విజయాలతో దూసుకుపోతున్న ఇండియా ఐర్లాండ్ లాంటి చిన్న దేశం చేతిలో ఓడిపోయింది. అంటే యాక్చువల్‌గా ఇది ఎందుకు యాదృచ్ఛికమా లేదంటే నిజంగానే ఓడిపోయిందో అర్థం అవ్వట్లేదు. బట్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఫస్ట్ టైం 2020 అంటే పొట్టి ఫార్మాట్‌కి కెప్టెన్‌గా ఉన్నప్పటికీ ఈ ఓటమి చవి చూడాల్సి వచ్చింది. నెక్స్ట్ ఆయన భవితవ్యం ఏంటో అర్థం అవ్వట్లేదు. బట్ ఇంతకుముందు వేరే ఫార్మాట్లో కెప్టెన్గా ఉన్నప్పటికీ ఈసారి ఫస్ట్ టైం పొట్టి ఫార్మాట్ ఘోర విఫలం. అది కూడా ఐర్లాండ్ లాంటి చిన్న టీం అనుకోవాలి. అంటే రీసెంట్గా వస్తున్న టీం కాబట్టి. అండ్ మోర్ ఓవర్ రెండు సిరీస్లో 1-1 గెలుచుకున్నట్టు అయ్యేది. ఒకటి 34 రన్లతో ఓటమి, ఒకటి మరీ ఘోరంగా 1 రన్తో ఓడిపోయారు. కోర్స్ ఆ స్కోర్ మీరు చూసారు. లాస్ట్ బాల్ ఉంది, ఇంకా 7 కొట్టాలంటే 6 కొట్టారు. ఫలితం ఏం లేకపోయింది, 1 రన్తో ఓడిపోయింది. బట్ ఇక్కడ వరుస విజయాలతో దూసుకుపోతున్న భారత్ బీసీసీఐ అంటే ఐసీసీనే కంట్రోల్లో పెట్టగలిగే బీసీసీఐ ద్వారా వెళ్ళిన మన భారత టీం ఐర్లాండ్ చేతిలో ఈ విధంగా ఘోర పరాభవం మాత్రం నిజంగా ఇండియా టీంకి ఒక చిన్న మచ్చలాగా అని చెప్పొచ్చు. చూద్దాం. అంటే చాలామంది అప్కమింగ్ 2020లో బాగా ఆడే వాళ్ళని తీసుకుని ఉంటే బాగుండేదేమో, లైక్ వైభవ్ సూర్యవంశీ లాంటి వాళ్ళని తీసుకుని ఉంటే మెరుగ్గా ఉండేదేమో, తప్పు చేశారేమో అనే విమర్శలు అయితే బీసీసీఐ మూట కట్టుకుంటుంది. బట్ కమిటీ దగ్గర కూడా కొన్ని ఆన్సర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇటువంటి వాళ్ళకి ఇవ్వకపోతే ఆల్టర్నేట్గా అందరికీ అవకాశాలు కల్పించాలి అనే ఉద్దేశంతోనే ఈ విధంగా పంపించాం. బట్ ఐర్లాండ్ చేతిలో ఎంత ఘోరంగా ఓడిపోద్దని అనుకోలేదు అంటున్నారు. మరి నెక్స్ట్ టీం ఏ విధంగా రెడీ చేయబోతున్నారో కామెంట్స్ ద్వారా తెలియజేయండి ప్లీజ్.